తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని 2000 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషనర్ ఫర్ ఏసియా అండ్ పసిఫిక్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ప్రారంభించాయి. ఈ గ్రూపులో ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలున్నాయి. ఒక్కో దేశం 13 పేర్లతో ఒక జాబితాను సిద్ధం చేసింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో పుట్టే తుఫాన్లకు ఈ దేశాలు పేర్లు పెడతాయి. 2018లో ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ, యెమెన్ దేశాలు కూడా ఈ గ్రూపులలో చేరాయి. ఈ దేశాల సభ్యులతో ఏర్పాటైన ప్యానెల్ తుఫాన్ల పేర్లను నిర్ణయిస్తుంది. ప్యానెల్ సభ్యులు ప్రతిపాదించిన పేర్లను ఆయా దేశాల అక్షర క్రమంలో ఉంచుతారు. ఈ దేశాల జాబితాలో మొదటి పేరు బంగ్లాదేశ్ది కాగా, భారత్ది రెండో పేరు. కనీసం 61 కిలోమీటర్ల వేగం కలిగిన గాలులతో కూడిన తుఫాను సంభవించినప్పుడే వాటికి పేర్లు పెట్టడమనేది సంప్రదాయంగా వస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే జీకే, కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.